నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో హెచ్ఆర్డీ మంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి యొక్క ఆశయ సాధనలో ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధిని సాధిస్తుంది. ఎప్పటికప్పుడు ఒక మంచి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తూ కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నారు అనే విషయం మనందరికీ తెలుసు. ఒక మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అనేది కూడా మనకి ఎప్పటికప్పుడు నిదర్శనంగా జరుగుతున్న అభివృద్ధి తెలుస్తుంది. ఒక పక్కన అభివృద్ధి, మరొక పక్కన సంక్షేమం, రెండు సమపాళ్ళు నడుస్తూ ఒక జోడెత్తుల బండిలా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా అద్భుతంగా చేస్తున్నారు. అదేవిధంగా పైనుంచి కూడా ఈ యొక్క సెంట్రల్ నుంచి కూడా బీజేపీ పార్టీ మన సపోర్ట్గా ఉండడం వల్ల ఇబ్బందులు లేకుండా కూడా మోడీ గారు అంతా కూడా మంచి మనకు ముందు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ యొక్క ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, ఒక మంచి స్పీడ్లో తీసుకెళ్లి అభివృద్ధి పదంలోకి మనం నడిపిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడే నాడికి అప్పులు కుప్పల తిప్పలుగా ఉండి వైఎస్ఆర్ ప్రభుత్వం అంతా విధ్వంసానికి పాల్పడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ఈ యొక్క మంచి విజన కలిగినటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పేదవాడి కంటి తుడుపు తుడుస్తూ ఈ యొక్క పేదవాడిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ఆంధ్రప్రదేశ్ మంచి ప్రణాళికతో ముందుకు వెళుతూ ఈ ఎన్డీఏ అధికారం వచ్చిన తర్వాత ఎలా చేస్తారు అని చెప్పి అనే దానికి మనం పెన్షన్ అనే దానికి ఉదాహరణ తీసుకున్నట్లయితే వాళ్ళు 5 ఏళ్ళు పనిచేస్తే 5 ఏళ్ళు కలిసి 1000 రూపాయలు పెంచితే మన ప్రభుత్వం రాగానే మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచి మీ అందరికీ కూడా మొట్టమొదటి రోజున సూర్యుడిగా ఉదయించే కంటే ముందే మా అధికారులు వచ్చి మీకు పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. అదేవిధంగా చూస్తే వికలాంగులకు కూడా మనం 2000 రూపాయలు పెంచాం. అదేవిధంగా ఎవరైతే బెడ్డెడ్ పేషెంట్స్ ఉన్నారో 15,000కి చేసాం. మనం ఇలా పెన్షన్ అనేది సక్రమంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఈ యొక్క దీపం 2 అనే పథకం ఏదైతే మహిళలు గ్యాస్ పొయ్యిలు లేక గ్యాస్ సిలిండర్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టలేక అక్కడ కూడా ఇంకా కట్టెల పొయ్యిలతో వండుకుంటూ ఈ యొక్క పొగలన్నీ కూడా వాళ్ళే పీల్చేసి అనారోగ్యాలు పాలు చేసుకున్న పరిస్థితిని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దానికి ఖచ్చితంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. 3 సిలిండర్లు కూడా ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఉందో మళ్ళీ కూడా 3 సిలిండర్ స్కీమ్ కూడా ఈ కరెంట్ ఇయర్లో కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. మహిళలందరూ వినియోగించుకోవాల్సిందిగా కూడా మనకి మొన్న పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదన్న మనోహర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఉచిత ఇసుక విధానాన్ని కానీ చూసినట్లయితే గతంలో ఇసుక అంటే బంగారంతో సమానంగా తక్కిళ్ళేసి తూచినటువంటి పరిస్థితిలాగా ఉన్న రోజుల నుంచి ఈరోజు ఇసుక అనే దాన్ని అవసరం ఉన్నవాళ్ళు ఉచితంగా తెచ్చుకోండి అంటే కూడా ఇసుక మాకు అవసరం లేదు మహాప్రభు అనే విధంగా ఈ ఇసుక అనేది ఉంది. ప్రతిసారి ఆ యొక్క 5 ఏళ్ళు కూడా ఇసుక అనేది భారీ దోపిడీకి గురైతే ఈవేళ ఉచితంగా ఇసుక ఇచ్చి ట్రాక్టర్తో తీసుకెళ్ళి తెచ్చుకోండి, లేదా మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే మన గ్రామాల్లో చూస్తే మద్యం విషయంలో చూస్తే కూడా మద్యం అనే దాన్ని ఆ యొక్క భయంకరమైనటువంటి ఒక పాలసీ పెట్టి అధిక రేట్లకు మద్యాన్ని అమ్మి క్వాలిటీ లేని మద్యాన్ని అమ్మడం వల్ల, నాశనక మద్యాన్ని అమ్మడం వల్ల ఎందరో అనారోగ్యాలు పాలైపోయి హాస్పిటల్కి అన్నింటిలోనూ కూడా జాయిన్ అయిపోయి బిల్లులు కట్టుకోలేని పరిస్థితులు చూసాం. ఈరోజు ఆ ధరలు తగ్గించడమే కాకుండా మనం ఒక నాణ్యమైనటువంటి లిక్కర్ను కూడా సరఫరా చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూడగలుగుతాం. అదేవిధంగా చూస్తే ఏదైతే విద్యకు పెద్దపీట వేస్తామని చెప్పాం, డిఎస్సి అనేది కూడా ఈ యొక్క జూన్ నాటికి 16,000 చిల్లర పోస్టుల్ని మనం 16,000 పైచీలకు డిఎస్సి పోస్టులను కూడా ఉద్యోగాలు ఇచ్చి ఈ యొక్క మంచి విద్యకు పెద్దపీట వేస్తున్నాం అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. మరొక విషయం ఏంటంటే ఏదైతే సూపర్ 6 అని చెప్పామో అందులో తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లి అకౌంట్లో వేస్తామనేది ఖచ్చితంగా మాత్రం ఆ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. రేపు జూన్ నాటికి తల్లులకి ఏదైతే అకౌంట్లో ఉందో ప్రతి బిడ్డలకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్క బిడ్డకి 15,000 లెక్కనే తల్లి అకౌంట్లో వేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా మనకి ఏదైతే అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉండాలి,